హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే. సో వెనస్డే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ మధ్య కాన్స్టెంట్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు, బికాజ్ కొంచెం హాస్పిటల్కి అట్లా వెళ్ళడము అట్లా ఇట్లా తిరుగుతూ ఉన్నాను అనమాట. సో వీడియో ఎడిట్ చేయడానికి కూడా తీరిక లేదు. అందుకే ఇంకా వీడియోస్ ఈ మధ్య నేను ఇంట్రోస్ కూడా ఇవ్వట్లేదు, బికాజ్ నాకు ఇంట్రో ఇవ్వడానికి కూడా టైం ఉంటలేదన్నమాట. సో బయట వర్క్ చూసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో కొంచెం వంట అవన్నీ చేసుకునేసరికి కొంచెం స్ట్రెయిన్ అయినట్లుగా అనిపిస్తుంది. వీడియో మీద ఎక్కువ వెళ్ళట్లేదు. ఈ మధ్య వీడియోస్ కోసం అనేసి నేను కొంచెం ఎక్కువ శాతం అంటే నేను ఫోన్లో నుంచి ల్యాప్టాప్లోకి షిఫ్ట్ చేసుకొని దాంట్లో ఎడిట్ చేసుకుంటాను అనమాట. అంటే ఎక్కువ శాతం నేను దీంట్లోనే యూజ్ చేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు అంటే కొన్ని వీడియోస్ ఎక్కువ స్టోరేజ్ అయినప్పుడు మనకి అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటే తొందరగా అప్లోడ్ అవ్వదు. అప్పుడు కూడా కొంచెం ఎక్కువ సతాయిస్ ఉంటుంది అనమాట. అండ్ చెప్పాను కదా ఇంతకుముందు వీడియో అనేది బ్లింక్ అవుతుంది అని చెప్పేసి. ఒక నిమిషం ఆగు. సో వీడియో బ్లింక్ అవుతుంది అండ్ సరిగ్గా రావట్లేదు క్లారిటీగా అని చెప్పేసి. అది కూడా కొంచెం ఫోన్ ప్రాబ్లం ఉంది. వస్తే అన్నీ ఒకటేసారి వస్తాయి అన్నమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అన్నీ ఒకటేసారి వస్తూ ఉంటాయి. సో అందుకు ఇంకా వీడియోస్ అయితే ఇప్పటి నుంచి కాన్స్టెంట్గా వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా చిన్న ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ బై ది వే ఈరోజు అయితే మార్నింగ్ లేస్తేనే చెప్పాను కదా, నాకు ఈవినింగ్ టైం పెద్దగా అంటే టైం ఉన్నప్పుడు మటుకు నాకు ఏదైనా పని చేయాలంటే అస్సలు బద్ధకం. ఇంకా మార్నింగ్ టైము ఆఫీస్కి హడావుడి టైం అయిపోతుంటుంది అన్నప్పుడు మటుకు ఒక పనికి మించి ఒక పని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. సో రవ్వ లడ్డు ఓన్లీ 1 డేకే, అంటే కొంచెం ఆరిన తర్వాత బాగా గట్టిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం ఏమంటారు గట్టిగా అవుతుందన్నమాట. సో ఆ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి, ఆమె మనం వీడియో చెప్తున్నామని తెలియదు అనమాట. సో ఇవైతే కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి, బాగా టేస్ట్ ఉంటాయి. ఉత్త గీలోనే చేస్తున్నాను అనమాట. సో ఇది అండ్ రవ్వ లడ్డు ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది నేను వీడియోలో షేర్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోద్దండి. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో డే 1 నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వీడియో రెగ్యులర్గా పెట్టినా పెట్టకున్నా కూడా సో రెగ్యులర్గా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ అందిస్తారు. ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను రవ్వని ఈ సన్న రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా, సో దీని ఉప్మా అయితే తినరనమాట. సో ఇలా లడ్డు అన్న చేస్తే తింటారని చెప్పేసి పిల్లల కోసం రవ్వ లడ్డు ఆన్ ది స్పాట్లో గుర్తొచ్చిందనమాట. సో ఇది ఎక్కువ శాతం వాడకపోయేసరికి మొత్తం రవ్వ అంతా పాడైపోతుంది అనమాట. సో అందుకే ఇంకా నేను రవ్వ లడ్డు అన్న ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రవ్వనైతే ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టి ఘీ వేసి మంచిగా ఇట్లా ఫ్రై చేస్తున్నా. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. సో ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అది నిదానంగా, ఎందుకండి ఈవినింగ్ టైం అయితే నాకు బోల్డంత టైం ఉంటుంది. అంటే ఏదైనా రెసిపీ కానీ స్నాక్స్ అట్లా చేయడానికి టైం అయితే ఉంటుంది, కానీ బద్ధకిస్తుంది అనమాట. నాకైతే బద్ధకంగా అనిపిస్తుంది. సో అందుకే నేనైతే ఈవినింగ్ టైము రెస్ట్ అయితే తీసుకుంటున్నా. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఫోన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో కామెంట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి భయపడి నేను దానికోసం అనేసి ఫోన్ 24 గంటలు చూస్తూ ఉంటే నాకు మొన్న ఒక 2 డేస్ బ్యాక్ విపరీతంగా ఐ పెయిన్ అండ్ హెడేక్ అయితే మామూలుగా లేదనమాట. సో అందుకే నైట్ టైం కూడా నిద్ర పట్టలేదు. ఇంకా అందుకే ఫోన్ని కొంచెం దూరం అవాయిడ్ చేసేస్తున్నా. అండ్ వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తా, ఎడిటింగ్ చేసేంత వరకు చూసుకుని తర్వాత అయితే పక్కన పెట్టేస్తాను అనమాట. సో రవ్వని బాగా వేపిన తర్వాత ఏ గ్లాస్తో అయితే నేను రవ్వ తీసుకున్నాను అంటే 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నా, 1 గ్లాసు స్వీట్ షుగర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆ బ్లాకిష్గా ఉంది కదా, అది నెయ్యి లాస్ట్ అయిపోయింది కదా, సో అందుకే అట్లా కనిపిస్తుంది అంతే. సో అంతా దీంట్లో పాకంలో బాగా వేసి ఉడికిచ్చేస్తే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పిల్లలకి ఇండైజెస్టింగ్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది. సో 1.5 గ్లాస్ రవ్వకి గ్లాస్ చక్కెర అయితే వేసున్నా. మరి 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ చక్కెర వేస్తే స్వీట్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే నేను 1.5 గ్లాస్కి రవ్వకి
గ్లాస్ చక్కెర అయితే వేసి హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసి మంచిగా పాకం పెట్టి దీంట్లో వేస్తున్నా. అంటే నేనైతే ఈ స్టైల్లోనే చేస్తాను. కొంతమంది షుగర్ పౌడర్ వేస్తారు. సో నాకైతే ఇట్లనే ఇష్టం, ఎందుకంటే కొంచెం బాగా కుక్ అవుతుంది కదా అండ్ సాఫ్ట్గా ఉంటుంది. చూడ్డానికి ఇప్పుడు ఇలాగా అనిపిస్తుంది. బాగా ఆరిన తర్వాత మంచిగా డ్రై అయిపోతుంది అండ్ ఇవి ఎక్కువ రోజులు అయితే ఉండవు. సో బయటవే నేను దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసున్నా అనమాట. పచ్చి కొబ్బరి బాగా తురిమి వేసున్నా. టీ తాగానండి అంతే. టీ తాగి ఇంకా రవ్వ వంటింట్లోకి వెళ్ళేసరికి చిన్న చిన్న ఎర్రచీమలు ఉంటాయి కదా, అవి పడుతున్నాయి అనమాట. ఇంకా దానికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం అవన్నీ ఫ్రై చేసేసి రవ్వనంతా ఫ్రై చేసి ఇట్లా లడ్డు అయితే కట్టేస్తున్నాను. నేను మీషోలో ఈ 3 టాప్స్ అయితే ఆర్డర్ పెట్టున్నాను అనమాట. చాలా బాగున్నాయి అండ్ అంటే కలర్ బాగుంది అండ్ అన్నీ బాగున్నాయి. నాకు క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. సో అదైతే ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే మనం అంటే చాలామంది అంటుంటారు రివ్యూ చూడండి, రివ్యూ చూసి తీసుకోవాలి. ఏదైనా సరే క్లాత్ బాగాలేకున్నా మళ్ళీ రిటర్న్ పెట్టొచ్చు మనము. సో ఈ బ్లాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి షిఫాన్ ఉంటుంది చూడండి, సో అట్లా ఉందన్నమాట. నాకు బాగానే నచ్చాయి 3 కలర్స్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ గ్రీన్ అయితే మెయిన్గా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనకి ఫోటోలో అంటే మీషో క్యాటలాగ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది బయట కూడా. ఈ 3 వచ్చేసి నాకు 1000 రూపీస్ పడిందండి అంతే. ఒకటి 250, 350 అట్లా 295 అట్లా చేంజ్ అయితే పడిందనమాట. సో పక్క దాన్ని చూసుకుంటూ ఆయన వంట అయితే చేసేస్తున్నా. ఈ మధ్య తరచూ ఈవినింగ్ టైం అయితే కొంచెం వర్షం పడుతుంది. రెగ్యులర్గా ఏం వంట చేయాలో అర్థం కాదు. ఆయన దట్టు ఈరోజు ట్యూస్డే కదా, సో సోయా పులావ్ అయితే చేస్తున్నా. అంటే నాన్ వెజ్ అట్లా తినము, సో ఎగ్తో చేస్తున్నా అనమాట. అంటే నాన్ వెజ్ తెచ్చుకోవాలా తినాలా అని కాదు, అంటే ట్యూస్డే అత్తయ్య ఉన్నారు కాబట్టి సో ట్యూస్డే మటన్ తీసుకొద్దామని అనుకున్నా. బట్ ఇంకా ఎగ్తో సరిపెట్టేసా అనమాట, అందుకు చెప్తున్నా అంతే. అంటే ఎక్కువ మసాలా అట్లా ఏం లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కస్తూరి మెంతి, పుదీనా, కొత్తిమీర, సోయా. నాకు ఇవి సోయా ఉన్నాయి కదా, అవి చాలా ఇష్టం అనమాట. మిల్ మేకర్స్ అంటాం కదా, సో అవి చాలా ఇష్టం. ఇది ఎప్పుడైనా సరే వేడివేడి అన్నంలో బాగుంటుంది. అండ్ దీనికి కాంబినేషన్ కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంకా ఈ ఎగ్ కర్రీని అయితే కొంచెం టమాటాలు అయితే ఎక్కువ వేసేసి కొంచెం అండి ఒక మనకి చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. సో దీంట్లో ఇంకా జీడిపప్పు పలుకులు పేస్ట్ ఇందాక మనం స్వీట్ కోసం చేస్తున్నాం కదా, సో అట్లే ఇంకా దీంట్లో కూడా జీడిపప్పు పలుకులు, నువ్వులు 2 కలిపి పేస్ట్ వేసేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ కర్రీ అయితే ఇది. అండ్ ఆయిల్ బై మిస్టేక్ ఎక్కువ పడిపోయింది అంతే. కానీ ఇంత ఆయిల్ అయితే వేస్తే అత్తయ్య అసలు ఒప్పుకోరనమాట. సో ఏం చేస్తాను చెప్పండి, బై మిస్టేక్ అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. అండ్ ఇట్లా ఆయిల్ రైస్లో తక్కువ వేస్తున్నాను కదా, కర్రీలో సెట్ అయిపోతుంది. సో అట్లా మసాలా రైస్లోకి, అంటే మసాలా ఏమి ఎక్కువ వేయలేదు, ప్లెయిన్ కదా, సో దాంట్లోకి కర్రీ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. సో చూడ్డానికి ఎలా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నార్మల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో మార్నింగ్ అయితే టీ పెట్టేసుకుని తాగేసాను. ఇంక కొన్ని పాలు గిన్నెలో కనిపించాయి అనుకోండి, మా చెడ్డ చిరాకు అనమాట నాకు. సో పాలు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. కొన్ని అయితే తోడేస్తున్నాను, ఇంకా కొన్ని అయితే ఇంకా కొంచెం ఉన్నాయి కదా, సో లేకపోతే నేను టీ కానీ కాఫీ కానీ పెట్టేసుకొని కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలు కదా, ఇంకా ఇంటి దగ్గర ఉన్నారంటే వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రిడ్జ్ డోర్ అయితే ఇంక అదే మనిషి ఏంటి ఈ పాటికి చివాట్లు పెట్టేసేది, అంత చిరాకు తెప్పిస్తారు పిల్లలు. అంటే బయట క్రికెట్ అట్లా ఆడుతూ ఉంటారా, అస్తమానం వస్తారు, ఇంకా ఫ్రిడ్జ్ డోరు ఏను తీయను ఇదే సరిపోతుంటుంది. సో ఇంకా అందుకే పిల్లలు వాటర్ తాగి మార్నింగే లేయడమే వెళ్ళిపోతారండి. అసలు ఈవెన్ ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండరు, లేయడం ఆలస్యం, ఇంకా పరిగెత్తారనమాట. ఈ ఒక్క 1 మంత్ ఓపిక పడితే ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తారని వెయిట్ చేస్తున్నాను నేను లిటరలీ. సో ఇంకా పిల్లల్ని పంపించేసి నేను కూడా పూజ చేసేసి కొంచెం ఈ చెమటకి డైలీ ఒకసారైనా హెడ్ బాత్ చేసుకుంటే కానీ బాగుండదు, కానీ హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది కదా, సో అందుకే కొంచెం
ఇంకా నేనైతే మా అత్తయ్య బ్యాగ్ చూసారా, బ్యాగు సర్దేస్తుందని అనుకోవద్దండి, ఊరేం వెళ్ళట్లేదు. అంటే బ్యాగ్లో ఉన్న బట్టలు ఐరన్కి ఏమన్నా ఇవ్వాలా అంటే అవన్నీ తీసి బ్యాగ్లో ఐరన్కి ఇవ్వాలా అని చెప్పడం ఆలస్యం లేదు, బ్యాగ్లో ఉన్నవి తీసి మొత్తం మంచం మీద పేర్చేసిందనమాట. సో ఐరన్ లేకపోతే మేమన్నా అట్లా ఉంటామేమో, కానీ మా అత్తయ్య అస్సలు ఉన్నారండి, ఐరన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంక ఇప్పుడైతే నేను ఐరన్ బట్టలకైతే తీసుకెళ్తున్నా. సో ఈరోజు కొంచెం ఒక 5 minutes టైం మిగిలింది కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాలి. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మీ సపోర్ట్ ఉండడం వల్లే ఇప్పటి వరకు నేను ఇక్కడ వరకు రాగలిగాను. అండ్ ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో వ్యూస్ అయితే వస్తున్నాయి, బట్ లైక్స్ రావట్లేదన్నమాట. సో లైక్స్ వస్తేనే మన ఛానల్ అనేది గ్రోతింగ్ బాగుంటుంది. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.